హాయ్ అండి. కేఎన్ఎల్ కుమార్ బీఆర్ఏఓయూ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించి ఇండియన్ ఎకానమిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ల గురించి అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఇవి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. వీటిని మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో మీరు మంచి మార్కులను తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వాటిని గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఇవి 4 మార్కుల ప్రశ్నలు. వీటిని చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అల్పాభివృద్ధికి గల కారణాలు. సెకండ్ క్వశ్చన్ 1951 నుంచి వృద్ధి రేట్లు ధోరణులను చర్చించండి. థర్డ్ క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణాలను తెలపండి. లేదా భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ చర్చించండి. ఈ క్వశ్చన్ ఇట్లానే అడగొచ్చు, ఎట్లా అడిగినా ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుందండి. దీని విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే భారతదేశమేనండి. ఇది క్లారిఫై చేసుకోండి. భారతదేశమైనా అడగవచ్చు, లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశమైనా అడగవచ్చు. జనసాంద్రతపై ఒక వాక్య రాయండి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుటకు గల కారణాలు రాయండి అని అయితే అడిగారు. ఇది 4 మార్కులకు కానీ 12 మార్కులకు కానీ 20 మార్కులకు కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ఒకసారి మీరు చూసుకోండి. జనాభా విస్ఫోటనం అనగానేమి, ఇది కూడా 4 మార్కులకు 12 మార్కులకు 20 మార్కులకు అడిగే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని చూసుకోండి. 7th క్వశ్చన్ స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ అంచనా విధానాలను తెలపండి అనే క్వశ్చన్ అయితే అడగవచ్చు. ఈ క్వశ్చన్ అనేది మనకు 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వాతంత్రానికి పూర్వం, మనకు స్వాతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేశారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతులు ఏ విధంగా అనే దాని గురించి అయితే రాయాల్సి ఉంటుంది. దీన్ని చూసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కలిపి అడగవచ్చు, లేకపోతే సింగిల్గా కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. జాతీయ ఆదాయ కమిటీ ముఖ్య లక్షణాలను తెలపండి. పేదరికం కారణాలు, ఈ సమస్య వల్ల ఏర్పడే పర్యవసనాలు ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 4 మార్కులకు లేదా 12 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. పేదరికపు వ్యత్యాసపు సూచి, ఇది 4 మార్కులకు అడుగుతారు. ఇది 4 మార్కులకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక నిరుద్యోగిత భావన, నిరుద్యోగిత గల కారణాలు, ఇది 4 మార్కులకు 12 మార్కులకు అడిగే అవకాశం ఉంది. దీన్ని ఒకసారి మంచిగా చూసుకోండి. హరిత విప్లవం అమలు ఆవశ్యకత గురించి తెలపండి. హరిత విప్లవం గురించి అయితే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎకనామిక్స్లో హరిత విప్లవం గురించి ఒక ప్రత్యేకంగా టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. దాని గురించి మీరు ఒకసారి చూసుకోండి. భూగరిష్ట పరిమితిపై ఒక వాక్య రాయండి. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 గురించి చర్చించమని అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఆహార భద్రతను నిర్వచించి దాని ప్రధాన భాగాలను తెలపండి. ఈ విధమైన క్వశ్చన్లు అయితే ఉంటాయి. 15 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్. ఇక 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆహార భద్రతను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా చూసుకోండి. వ్యవసాయ విత్తంలోని వివిధ రకాల గురించి అయితే చర్చించమని అయితే అడిగారు. వ్యవసాయ విత్తం, అందులోని రకాలని మనకు టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ అయితే ఉంది. దాన్ని చూడండి. భారతదేశంలో పరిశ్రమల నిర్మాణం ఏమిటో రాయాలి. ఎంఎస్ఎంఈ పాత్రను తెలిపి నూతన వర్గీకరణ ఏ విధంగా ఉందో చర్చించమని అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని కూడా చాలా ఇంపార్టెంట్. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం గురించి తెలపండి అని ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రశ్న అనేది వస్తుంది. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఈసారి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని కూడా మీరు బాగా చూసుకోండి. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రాథమిక లక్షణాలను గురించి అయితే అడగడం జరిగింది. ప్రాథమిక లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి, రివిజన్ చేసుకోండి. ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థపై WTO ప్రభావం ఏమిటి?
ఎఫ్డిఐ గురించి రాయండి. సేవారంగం ప్రాధాన్యత గురించి తెలపండి. భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధిని తెలపండి అనే క్వశ్చన్ అయితే అడగవచ్చు. లేదా భారతదేశంలో రవాణా రంగం అభివృద్ధి గురించి తెలపండి. భారతదేశంలో పర్యాటక రంగం, రవాణా రంగం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి 4 మార్కులకు అయితే అడిగే అవకాశం అయితే చాలా ఉంది. దీన్ని ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రణాళికల పనితీరు మరియు ప్రధాన ఉద్దేశాల గురించి తెలపండి అని ఇచ్చారు. ప్రణాళికల ప్రాధాన్యత, ప్రణాళికల రకాల గురించి తెలపండి అని అయితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే చూసుకోండి. ప్రణాళికలకు సంబంధించి ఖచ్చితంగా మీకు 12 మార్కులు అయితే ఎగ్జామ్లో అడుగుతారు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయు పద్ధతి గురించి తెలపండి. 28th క్వశ్చన్ ప్రాంతీయ అసమానతల వల్ల కలిగే పరిణామాలను తెలపండి. 29th క్వశ్చన్ పేదరికం, మానవపరమైన లేమి మధ్య గల తేడాను తెలపండి. 30 క్వశ్చన్ చివరి ప్రపంచీకరణ దశలో పంటల తీరును తెలపండి. ఈ 30 క్వశ్చన్లు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకోండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో ఇవే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 12 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్లయితే మనం 12 మార్కులలో ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వీటిని గురించి ఆర్థిక వృద్ధిని వివరించండి లేదా ఆర్థిక అభివృద్ధిని వివరించండి అనే క్వశ్చన్ అయితే అడగవచ్చు. లేకపోతే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిని వివరించి వాటి మధ్య భేదాలను తెలపమని కూడా అడిగే అవకాశం అయితే ఉంది. లేమి, డిప్రివేషన్ గురించి అయితే రాయమని ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు 2023లో అడగడం జరిగింది. ఇప్పుడు మనకు 2025లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. దాన్ని ఒకసారి చూసుకోండి. 1951 నుండి భారతదేశంలో శ్రామికులు, వృత్తుల వారి పంపిణీ మార్పులను గురించి తెలపమని అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 4వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జనాభా ప్రధాన లక్షణాల గురించి తెలపండి. 5వ క్వశ్చన్ జనాభా విధానం 2000. 6th క్వశ్చన్ పంటల తీరును ప్రభావితం చేసే అంశాలు ఏమిటో తెలపండి. ఇక 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంచవర్ష ప్రణాళికల పనితీరును తెలపండి. 8th క్వశ్చన్ నీతి ఆయోగ్ దాని విధులను తెలపండి. ఈ నీతి ఆయోగ్ అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ అనేది 4 మార్కులకు, 12 మార్కులకు, 20 మార్కులకు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా దీనిపైన మీరు ఫోకస్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది. నాబార్డు ప్రాధాన్యత గురించి తెలపండి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 12 మార్కులకు, 20 మార్కులకు వచ్చే అవకాశం కూడా ఉంది. స్వతంత్ర భారతదేశంలో ఆహార విధానం ఏమిటో తెలపండి. భారతదేశంలో పేదరికం భావన గురించి పరిశీలించండి. భారతదేశంలో బ్యాంకింగ్ మరియు బీమా రంగాల గురించి రాయండి. ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ గురించి రాయమని అయితే క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఇంకా 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రణాళికల ప్రాధాన్యత ఏమిటో తెలుపమని అడిగారు. 15th క్వశ్చన్ ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు, ఆదాయ అసమానతలకు గల కారణాలు, సిపిజి నమూనా అనుకూల ప్రతికూల అంశాల గురించి అయితే అడగడం జరిగింది. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఒకసారి చూసుకోండి. నిరుద్యోగితను నిర్వచించి నిరుద్యోగిత రకాలను తెలపండి. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు ప్రతి ఇయర్ కూడా అడగడం జరుగుతుంది. నిరుద్యోగిత రకాలు, మీరు నిరుద్యోగిత రకాలు నేర్చుకున్నట్లయితే అది 4 మార్కులకు లేదా 12 మార్కులకు, 20 మార్కులకు వచ్చే అవకాశం కూడా ఉంది. 12 మార్కుల ప్రశ్నల నుంచి 4 మార్కుల ప్రశ్న కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని చూసుకోండి. నిరుద్యోగిత రకాలు అనేది 12 మార్కులకు మొత్తం ఆన్సర్ తీసుకున్నట్లయితే మీరు అందులోనే చిన్న చిన్న సబ్ టాపిక్స్ అయితే మీకు 4 మార్కులకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. దానిపైన ఒకసారి ఫోకస్ చేయండి. 20th క్వశ్చన్ పేదరికంను నిర్వచించి పేదరికానికి గల కారణాలు, పర్యవసనాలను తెలపండి. పేదరికాన్ని నిర్వచించి పేదరికానికి గల కారణాలు ఏముంటాయో అవైతే రాయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 12 మార్కులకు లేదా 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వాటాను తెలపండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రాథమిక లక్షణాల గురించి తెలుపమని అడిగారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 12 మార్కులకు 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈల రుగ్మత పరిమాణం, రుగ్మతకు గల కారణాలను తెలపండి. ఇది కూడా 12 మార్కులకు లేదా 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. మన దేశంలో భూ సంస్కరణ లక్ష్యాలను తెలిపి ప్రభుత్వం ప్రారంభించిన వివిధ భూ సంస్కరణ చర్యలను విశ్లేషించండి. ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీటిని మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో 100% మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. అయితే మనకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేవి మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. నాకు కొంచెం టైం లేకపోయినందుకు నేను కాస్త లేట్గా అనేది అప్లోడ్ చేశాను. ఇంకా వీటిని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒక నోట్స్లో అనేది ప్రిపేర్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మోడల్ పేపర్ల కొరకు కేఎన్ఎల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.